పిఎస్ఆర్ న్యూస్ నేను రేష్మ ఈరోజు సరికొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేదో చూద్దాం. మన్మోహన్ సింగ్ మృతితో కన్నీరు పెడుతున్నారు పాకిస్తానీలు. మన్మోహన్ సింగ్ చనిపోతే పాకిస్తానీలు బాధపడడం ఏంటి? పాకిస్తాన్ మన బద్ద శత్రు దేశం కదా అనేగా మీ సందేహం. అసలు పాకిస్తానీలు ఎందుకు భారతదేశ ప్రధానమంత్రి మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కదిలించే కారణాలు ఉన్నాయంట, అదేదో చూద్దాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26, 2024 గురువారం రోజు రాత్రి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పార్టీలు ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు నేతలు. ముఖ్యంగా భారత్ శత్రుదేశమైన పాకిస్తాన్ ప్రజలు కూడా మాజీ ప్రధాని ఇక లేరన్న విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన అంత్యక్రియల్లో కూడా పాల్గొనాలని చూశారట. భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రోజు 92 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం పాలై కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనేక దేశాలకు చెందిన ప్రముఖులు సైతం స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ముఖ్యంగా భారతదేశ శత్రుదేశమైన పాకిస్తాన్ ప్రజలు కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ పై పాకిస్తానీలకు ఎందుకంత ప్రేమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన్మోహన్ సింగ్ పెరిగింది భారతదేశంలోనే అయినా పుట్టింది మాత్రం పాకిస్తాన్లోని ఒక కుగ్రామంలో. ఇస్లామాబాద్ యాయువ్య సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గహ్ అనే ఊళ్ళో 1932వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు మన్మోహన్ సింగ్. అయితే ఆయన తండ్రి గురుముఖ్ సింగ్ బట్టల వ్యాపారం చేసేవారట. ఆయన తల్లి అమృత్ కౌర్ గృహిణి. తల్లిదండ్రులతో పాటు మన్మోహన్ సింగ్ అక్కడే ఉండి చదువుకున్నాడు. ముఖ్యంగా ఆయనకు 5 ఏళ్ల వయసు ఉండగా 1937 ఏప్రిల్ 17వ తేదీన తొలిసారి పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి 4వ తరగతి వరకు గహ్ గ్రామంలోనే చదువుకున్నారు. చదువులో ఎంతో హుషారుగా ఉండే మన్మోహన్ సింగ్ను గ్రామస్తులు అంతా ప్రేమగా మోహన అని పిలుచుకునేవారట. అయితే కోహ్లీ కులానికి చెందిన సింగ్ కుటుంబం దేశ విభజన సమయంలో అమృత్సర్కు వెళ్ళింది. అలా మన్మోహన్ సింగ్ భారతీయుడిగా మిగిలిపోగా ఆయన స్వగ్రామం గహ్ మాత్రం పాకిస్తాన్లో కలిసిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన స్వగ్రామం వెళ్ళలేకపోయారు. కానీ ఆయన ఇల్లు, చదువుకున్న బడితో పాటు ఆయన రికార్డులు అన్నీ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉన్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.